వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆసియా ఖండంలో భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పాకిస్తాన్ అప్పుల ఊబిలోకి నెట్టి ఆ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న చైనా ఇప్పుడు పాకిస్తాన్ అంతర్గత భద్రతపై కూడా పూర్తి నియంత్రణ సాధించే దిశగా పావులు కదుపుతుంది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ లో తమ పౌరులకు రక్షణ లేకపోవడంతో డ్రాగన్ కంట్రీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇమిగ్రేషన్, సరిహద్దు భద్రత, జాయింట్ వర్కింగ్ ఆపరేషన్స్ నిర్వహించేలా పాకిస్తాన్ తో చైనా ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తాజా ఒప్పందం వెనుక ఉన్న చైనా మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది దాయాది దేశాల సరిహద్దులో ఎలాంటి మార్పులకు దారితీయబోతుంది? ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్తాన్ ఇప్పుడు చైనాకు పూర్తిగా సామంతురాలిగా మారిపోయింది. దేశ రక్షణలో విదేశీ జోక్యాన్ని అనుమతించకపోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కూడా ఇస్లామాబాద్ పక్కన పెట్టేసింది. తాజాగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖల మధ్య ఒక భారీ సెక్యూరిటీ డీల్ కుదిరింది. దీని ప్రకారం ఇరు దేశాల మధ్య ఇమిగ్రేషన్ ప్రక్రియను అత్యంత కట్టుదిట్టం చేయనున్నారు. బార్డర్ సెక్యూరిటీ కోసం ఆధునిక టెక్నాలజీని వాడటంతో పాటు ఉగ్రవాద నిర్మూలన కోసం చైనా, పాకిస్తాన్ ఏజెన్సీలు కలిసి జాయింట్ వర్కింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. అంటే అవసరమైతే పాకిస్తాన్ గడ్డపై చైనా భద్రతా బలగాలు నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఏర్పడింది. సార్వభౌమాధికారం గల ఏ దేశమైనా తన భద్రతను మరో దేశం చేతిలో ఎందుకు పెడుతుంది? దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ లో చైనా పౌరులు వరుసగా హత్యకు గురి కావడమే. చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు $60 బిలియన్ పాకిస్తాన్ లో సిపేక్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది. అయితే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లాంటి ప్రాంతాల్లో చైనా ప్రాజెక్టులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరిగిన దాడుల్లో అనేక మంది చైనా ఇంజనీర్లు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తమ పౌరులకు భద్రత కల్పించడంలో పాక్ ఆర్మీ పూర్తిగా విఫలమైందని బీజింగ్ తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ ఇంజనీర్లకు రక్షణ కల్పించేందుకు చైనా ప్రైవేట్ ఆర్మీని పాక్ లోకి అనుమతించాలని పట్టుబడింది. చివరికి చైనా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ ఈ జాయింట్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కు అంగీకరించక తప్పలేదు. చైనా, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ సరిహద్దు భద్రతా ఒప్పందం అటు తిరిగి ఇప్పుడు భారతదేశానికి ఒక కొత్త భద్రతా సవాల్గా మారే ప్రమాదం కనిపిస్తుంది. చైనా పాక్ కారిడార్ అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండానే వెళ్తుంది. ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ పేరుతో చైనా తన నిఘా వ్యవస్థలను, భద్రతా సిబ్బందిని పిఓకేలో భారీగా మోహరించే ప్రమాదం ఉంది. ఇది ప్రత్యేకంగా భారత సరిహద్దు భద్రతపై ప్రభావం చూపుతుంది. పాక్ భూభాగం నుండి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి ఈ జాయింట్ ఆపరేషన్స్ చైనాకు లభిస్తాయని రక్షణ రంగ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దాయాది దేశాల ఈ ద్వంద్వ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి భారత ఆర్మీ సరిహద్దుల్లో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. చైనా అప్పుల కోసం పాకిస్తాన్ తన దేశ భద్రతను కూడా తాకట్టు పెడుతూ ఉండటం అక్కడి ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పుడు అదే ఉగ్రవాదం దెబ్బకు దేశ సార్వభౌమాధికారాన్ని డ్రాగన్ చేతుల్లో పెడుతుంది. ఈ చైనా పాక్ భద్రతా ఒప్పందం ఆసియాలో భవిష్యత్తులో ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి.